ఈరోజైతే గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ అయితే చేశానండి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. ముందుగా రొయ్యలు నీట్‌గా వాష్ చేసుకున్నాను. కల్లుప్పు ఇంకా పసుపు వేసుకొని నీట్‌గా కడుగు పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక గుప్పెడు గోంగూర అయితే తీసుకున్నానన్నమాట. ఇప్పుడు ఈ గోంగూరలోని ఒక 4, 5 పచ్చిమిర్చి కడిగి వేసుకోవాలి. మనం గోంగూర కూడా కడిగి తీసుకున్నానన్నమాట. తర్వాత ఇందులోనే ఒక 4, 5 పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకైతే మగ్గించుకోవాలండి. నేనైతే ఇంకా గోంగూర అలాగే పచ్చిరొయ్యలు కర్రీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో చూడాలన్నమాట. అందరూ బాగుంటుందని అంటున్నారు, బట్ చూడాలి. ఇంకా దగ్గరికైతే ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దగ్గరికైతే మెతుకున్నాను. తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటుంటే రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అందుకని చెప్పేసి ముందుగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే ఇంకా వాసన వస్తాయి కదా, కొద్దిగా నీచు వాసనలాగా ఆ స్మెల్ కూడా పోతుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. దగ్గరకైతే మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకుంటే ఇంకా ఏమైనా రొయ్యల్లో ఏమైనా వాటర్ ఉంటే ఆ వాటర్తోనే ఈ ఆనియన్స్ ఇంకా రొయ్యలు కలిపి ఉడుకుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా హోల్ గరం మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మసాలా స్మెల్ అనేది బాగా మనకి తెలుస్తుంది అనమాట, బాగా ఫ్రై అయితే. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా ఇందులో కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. నేను కారం తక్కువగానే వేసానండి, ఎందుకంటే ముందుగా మనం ప్రాన్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు మనం కొద్దిగా కారం అయితే వేసుకున్నాము. అలాగే గోంగూర ఉడికించినప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా మరీ కారం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే కారం తక్కువగానే వేసుకున్నానండి. మీ చాయిస్ అనమాట. మీకు ఎక్కువ కావాలనిపిస్తే మరికొంత ఎక్కువగా అయితే వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా నేను ఇందాక గరం మసాలా వేయడం అయితే మర్చిపోయాను అనమాట. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరకు ఉడికించుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా గోదావరికి స్పెషల్ వంటకం ఏమైనా ఉందంటే ఇలా గోంగూర కాంబినేషన్ కర్రీస్ ఎక్కువగా వండుకుంటామండి. అంటే గోంగూర పచ్చిరొయ్యలు, మటన్ గోంగూర, ఇంకా ఇప్పుడు ఈ మధ్య చికెన్ గోంగూర కూడా ఎక్కువగా వండుకుంటున్నారు. చాలా బాగుంటుందండి గోంగూర కాంబినేషన్. అందులోని మా పల్లెటూరు సైడ్ ఇంకా గోంగూర మొక్కలు చెట్లు మాకు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి కూరలో పప్పు గోంగూర కానీ ఏమైనా గోంగూర కాంబినేషన్ వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని దగ్గరకైతే కుక్ అవనిస్తే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ రెడీ అయిపోతుందండి. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను.
టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. మా ఆయనకైతే ఎలాంటి కాంబినేషన్ కర్రీస్ ఇష్టం ఉండదు. వండడం ఇష్టం ఉండదనమాట. ఎలా ఉన్నదాన్ని అలాగే వండమని చెప్తారు. కాకపోతే నాకు మాత్రం ఇలా కాంబినేషన్ కర్రీస్ తినడం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే తినాలి కదా, తింటేనే కదా టేస్ట్ ఎలా ఉందో తెలిసేదని చెప్పి ఏదోలా ఒప్పించి పెడదామని ఈరోజైతే ట్రై చేస్తున్నాను అనమాట. సమయానికి గోంగూర కూడా అవైలబుల్గా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా గోంగూర పచ్చిరొయ్యల కర్రీ వండుదామని డిసైడ్ అయ్యాను. ఫైనల్గా అయితే టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఉప్పు చూస్తే తెలిసిందనమాట. ఫైనల్గా అయితే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.